బీసీల హక్కుల సాధనకు మార్చి 12, 13 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిపేన శశి భార్గవి, ఉత్తరాంధ్ర అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు తెలిపారు. జమ్మూలో వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కృషి చేస్తుందని వివరించారు. ఉత్తరాంధ్ర బీసీ అధ్యక్షులు నడిపైన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ చెప్పినట్టే నిన్ననే మహిళా స్టేట్ అధ్యక్షురాలుగా బీసీ సంఘానికి నన్ను ప్రతిపాదించడం జరిగింది. మరి ఇప్పటికే మా నాన్నగారు ఇప్పుడే మాట్లాడినట్టు బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్క ఈ రోజుకి తెలియలేదు. ఒకవేళ తెలిస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అని కాకుండా బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అనే రకంగా ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుందనే విషయాన్ని కూడా మేము చెప్తున్నాం. మరి బీసీలు అంటే ఓట్లు వేయడానికి ముందుకు వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ ఎందుకు కల్పించట్లేదనే విషయాన్ని కూడా ఈరోజు అడుగుతున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మార్చి 11, మార్చి 12 తేదీల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తామని, మహిళలకు 50% రిజర్వేషన్ వచ్చే రకంగా ఖచ్చితంగా మేము ముందుకు నడిపిస్తామని. ఈ రోజు కూడా మహిళలు ముందుకు రావాలంటే భయపడుతున్నారు, ఉద్యోగాలకు ముందుకు వెళ్తున్నా సరే రాజకీయంలో ముందుకు రావాలంటే భయపడుతున్నారు, ఏదైనా ఒక సమస్యను బయటికి చెప్పాలంటే భయపడుతున్నారు. అలాంటి సమస్యలతో ఎంతో మంది లోపలే ఉండిపోతున్న పరిస్థితి కూడా ఈరోజు చాలా విషయాల్లో చూస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అన్యాయం మనం చూస్తున్నాం. ఎవరో వచ్చి ఒక మాట చెప్తూ ఉంటారు, మేము చేస్తాము చూస్తాము అని, కానీ చూసింది లేదు, చేసింది లేదు. మహిళలకి ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లో ఉన్న మహిళలైనా బయటకు వచ్చి పనిచేస్తున్న మహిళలకైనా ఒక మోటివేషన్ కావాలి, వాళ్ళకంటూ ఉండే సమస్యలు తెలుసుకునే ఒక మనిషి కావాలి. మరి ఈ రోజు నన్ను స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడంతో ఖచ్చితంగా నేను ప్రతి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి చిన్న విషయాలకి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించే విధంగా, వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ముందుకు నడిపించే విధంగా ఖచ్చితంగా మేము పాటుపడతామని. మరి బీసీలో కూడా మహిళలకు వారి రిజర్వేషన్ కల్పించిన విధంగా వాళ్ళకి రుణం కూడా ఈరోజు ఇప్పించే విధంగా కూడా మేము ముందుకు నడుస్తామని. మరి ఏ విధంగా అయినా ఎవరికి ఏ కష్టంగా ఉన్నా సరే ముందుకి నడవాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నడుస్తున్నాం. ఆ రకంగానే మమ్మల్ని నమ్మి ఈ బాధ్యతను కూడా మాకు అప్పగించడం కూడా జరుగుతున్నది. గతంలో మేము బాధ్యత తీసుకున్నప్పటికీ ఆ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తూ అలాగే గత 10 రోజుల క్రితం ఉత్తరాంధ్ర అధ్యక్షునిగా నన్ను నియమించిన తర్వాత మా కుమార్తె శశి భార్గవిని ఆంధ్ర రాష్ట్ర బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా నిన్నటి రోజున నియమించటం, రావడానికి ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో, అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని మనకు తీసుకొచ్చారో అదేవిధంగా ఈరోజు బీసీలు ఓట్లకు బీసీలు, సీట్లకి పెత్తందారులు, ఈ నినాదం సరైనది కాదనే ఒక ఆలోచనతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలందరినీ కూడా ఐక్యతగా ముందుకు తీసుకెళ్తాం. మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లని చెప్పి అనేక మందికి చైర్మన్లు ఇవ్వడం, మేము అడుగుతున్నాం, కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్క చైర్మన్ అయినా ఆ పదవిలో ఏ ఒక్కరికైనా ఉపకారం చేశారా అని అడుగుతున్నాం. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో ఇప్పటికే బీసీ సంఘానికి కానీ బీసీ సంక్షేమ సంఘానికి కానీ ముందుకు తీసుకెళ్ళి వాటికి సంబంధించి ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వటం, ఆ రుణాలకు కూడా సబ్సిడీ రూపాన మరి ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు కానీ విధానాలు కానీ నచ్చే మేము ఈ బీసీ సంఘానికి ముందుకు వెళ్ళాలని, అలాగే కూటమి ప్రభుత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వారు ఏ విధంగా అయితే మోడీ గారిని నమ్మి ఆయన మాట మీద